హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు గర్ల్ జపాన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. కమెంట్స్ కూడా చాలా పాజిటివ్గా వస్తున్నాయి. నేను ప్రతి కమెంట్ చూసి చాలా హ్యాపీ అవుతున్నాను. మీ క్వశ్చన్స్, డౌట్స్, ఇష్యూస్ అన్నిటినీ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. మీకు ఏదన్నా జపాన్ గురించి, జపనీస్ లాంగ్వేజ్ గురించి డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ మీ. నాకు తెలిసినంత వరకు ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ ఆల్. నెక్స్ట్ ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, సో చాలామంది అక్క మరి జపాన్లో జపనీస్ నేర్చుకుంటే మంచి జాబ్స్ ఉన్నాయని చెప్తున్నావు, మరి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సోర్స్ ఏంటి అక్క, నేను అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చదువుకోవాలి, ఏంటి అసలు స్టార్టింగ్ పాయింట్ అని అడుగుతున్నారు. సో జస్ట్ నేను జపనీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది, మనం లాంగ్వేజ్ నేర్చుకుంటే దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే జపనీస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి, పాసిబిలిటీ ఉంటే నాకు యాక్చువల్లీ నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం వర్క్లో బిజీ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను, టైం కుదరడం లేదు. ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి, అట్లీస్ట్ వారానికి ఒకటైనా. ఇంకా చాలా ఉన్నాయి జపాన్లో వీడియోస్, ఇవన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేయాల్సింది ఉంది. ఐ డెఫినెట్లీ పోస్ట్. సో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఇది రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో జపనీస్ ఎలా మనం స్టార్ట్ చేయాలి, క్యారెక్టర్స్ని ఎలా చదవాలి, ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఏమేమి బుక్స్ తీసుకోవాలి, అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ యాడ్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఫస్ట్ అసలు జపనీస్ లాంగ్వేజ్ లెవెల్స్ ఎన్ని ఉంటాయి, ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ సోర్సెస్, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవటం వల్ల మనకి ఇండియాలో కానీ జపాన్లో కానీ కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఎంతవరకు మనకి పే చేస్తారు ఇండియాలో అయినా జపాన్లో అయినా అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి జపనీస్ లాంగ్వేజ్ అనేది మొత్తం 5 లెవెల్స్లో ఉంటుందన్నమాట. మీకు ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు హిందీ అనుకోండి, 8 ఉంటాయి ఎగ్జామ్స్, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష, ప్రవేశిక అని చెప్పేసి ఒక 8 ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే మన జపనీస్కి కూడా 5 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ N5, N4, N3, N2, N1 అనమాట. సో N5 అనేది బేసిక్ లెవెల్, బిగినర్ లెవెల్. నెక్స్ట్ N4 బేసిక్, నెక్స్ట్ N3 ఇంటర్మీడియట్ అనమాట, N2 కొంచెం హై లెవెల్, N1 అనేది ప్రొఫిషియంట్ అనమాట. సో ఇలా ఉంటాయి. ఫస్ట్ మనం N5 నుంచి స్టార్ట్ చేయాలి చదవడము. సో ఇది గుర్తుపెట్టుకోండి, మొత్తం మనకి జపనీస్లో 5 లెవెల్స్ ఉంటాయి అన్నమాట లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మరి ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వీటిని క్లియర్ చేయాలి. మనం ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి. సో మనం ఎక్కడ అప్లై చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జపనీస్ ఎగ్జామ్ రాయడానికి 2 సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి JLPT అంటే జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ది వచ్చేసి NAT అనమాట, NAT. సో ఈ 2 సోర్సెస్ అనమాట. ఈ JLPT అనేది సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది, ఒకటి జూలైలో, ఒకటి డిసెంబర్లో. సో మనం ముందుగానే అప్లై చేసుకోవాలి. సో వెబ్సైట్స్ ఏమున్నాయి అక్క, ఎలా అప్లై చేయాలి ఏంటి అని అంటే, నేను ఒక లింక్ని మీకు పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి. అది ఓపెన్ చేయండి. రిజిస్ట్రేషన్ డేట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాను ఎప్పుడు ఉన్నాయి ఏంటని చెప్పి. సో సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. సో మీరు 6 మంత్స్కి ఒకసారి అనమాట. సో అప్లై చేసుకొని JLPT రాయాలి. లేదు NAT ఉంది, ఇంకొక లెవెల్ ఉందని చెప్పాను, ఇంకొక ఎగ్జామ్ టైప్ ఉంది, అది NAT. ఇదేంటంటే మనం 2 మంత్స్కి ఒకసారి ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది అనమాట. JLPT ఏంటంటే మనం 6 మంత్స్కి ఒకసారి రాయగలం. NAT ఏంటంటే 2 మంత్స్కి ఒకసారి రాసుకోవచ్చు. బట్ ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే JLPTకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. జపనీస్ వాళ్ళకి కానీ మన ఇండియన్స్కి కానీ ఎక్కువ తెలిసింది JLPTయే. ఈ NAT అనేది మీ ప్రాక్టీస్ కోసం కానీ, ఇంకా మీరు ఎంతవరకు లాంగ్వేజ్ నేర్చుకున్నారని టెస్ట్ చేసుకోవడానికి కానీ మీరు రాయొచ్చు. అంటే NATకి కూడా ప్రయారిటీ ఇస్తారు, బట్ కంపారిటివ్లీ JLPTకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది ఈ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఎక్కడ అప్లై చేయాలి, వెబ్సైట్స్ ఏంటి, దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. జపాన్లో ఉంటే ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, ఇండియాలో ఉంటే ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అన్నీ ఇక్కడే డిస్కస్ చేస్తే వీడియో లెంత్ పెరుగుతుంది. సో ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇట్ ఇన్ అనదర్ వీడియో. సో ప్రెజెంట్ అయితే మీరు జస్ట్ ఐడియా తెచ్చుకోండి, ఈ ఎగ్జామ్స్ ఉంటాయి, మనం ఇవి అప్లై చేయాలి అనేది, అంతే. సో నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి, మనం జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి
అని ఇండియాలో కానీ జపాన్లో కానీ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ జపాన్ తీసుకుందాం. జపాన్ తీసుకుంటే ఆబ్వియస్లీ జపనీస్ పీపుల్కి జపనీస్ మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ కొంచెం రేర్గా ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ పెద్దగా రాదు, తక్కువ మాట్లాడతారు. సో ఇండియన్స్ కానీ వేరే ఫారినర్స్ కానీ ఎవరికన్నా జపనీస్ వచ్చు అని అనుకుంటే ఇమీడియట్గా వాళ్ళని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం జపనీస్ బాగా నేర్చుకోగలుగుతున్నాం, మంచిగా మాట్లాడగలుగుతున్నాం అంటే ఆబ్వియస్లీ దే విల్ ట్రై టు హైర్ అస్ అనమాట. సో మనకి జపనీస్ లాంగ్వేజ్ వచ్చు అని అంటే మన దగ్గర ఎన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్నా అవన్నీ ఓకే, అవి కూడా ఉండాలి. బట్ ప్రైమరీలీ మనం వాళ్ళ భాష మాట్లాడగలుగుతున్నామని వాళ్ళకి అర్థమైతే దే విల్ ఇమీడియట్లీ టేక్ అస్ అనమాట. వాళ్ళే ఎక్కువ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం మరి ఏ లెవెల్ వరకు నేర్చుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అని అంటే బేసికలీ లెవెల్తో పని లేదు. అడుగుతారు N3 N2 అని అడుగుతారు, కానీ N4 చేసి కూడా మంచిగా మాట్లాడగలుగుతాయి. మీ స్పీకింగ్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎన్ని సర్టిఫికేషన్స్ చేశారు అనేది ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం బుక్స్లో ఉన్నది చదివేసి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాం, బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి వీ కెనాట్ ఏబుల్ టు స్పీక్. సో ఫోకస్ ఆన్ స్పీకింగ్. మంచిగా మాట్లాడటానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్తో ఎలా మరి మంచిగా మన లాంగ్వేజ్ని మనం బిల్డ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలని అంటే దానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మన కాలేజెస్లో స్కూల్స్లో ఇంగ్లీష్ నేర్చుకుంటాం కదా. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏం చేస్తాం, మనం మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ తెలిసిన వాళ్ళతో కానీ విల్ ట్రై టు కమ్యూనికేట్. అప్పుడే కదా మనకి లాంగ్వేజ్ వస్తుంది. సో సేమ్ జపనీస్ కూడా అంతే. కంటిన్యూస్గా పాడ్కాస్ట్ వినడం, జపనీస్ రిలేటెడ్ వీడియోస్ చూడడం, తర్వాత అనిమే చూడడం, ఇలాంటివి చూడటం వల్ల మీకు లాంగ్వేజ్ అనేది కొంచెం అర్థమవుతుంది. సో మీరు ఎలాగో చదువుతూ ఉంటారు కాబట్టి ఆ చదివేది మీరు వినేది అన్నీ అప్లై చేసుకొని యూ స్టార్ట్ స్పీకింగ్. అప్పుడు స్పీకింగ్ వస్తుంది అనమాట. సో ఒక నేటివ్ స్పీకర్లా మాట్లాడాలి అంటే N3 or N2 ఫినిష్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో కానీ N4 and N5 మీద కూడా జాబ్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. జపాన్ వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్పీకింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. సో ఎలా స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. బట్ బేసిక్గా అయితే మీరు N5 and N4 ఫినిష్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ N3 కూడా ఫినిష్ చేయడానికి ట్రై చేయండి, మీకు పాసిబిలిటీస్ ఎక్కువ. రిమెంబర్, క్లియరింగ్ ది ఎగ్జామ్ డజంట్ మ్యాటర్. ఎగ్జామ్స్ క్లియర్ చేయడం గొప్ప కాదు, మీరు ప్రాక్టికల్గా చదువుకున్నది ఎగ్జామ్ క్లియర్ చేసింది ఎంతవరకు ప్రాక్టికల్గా మాట్లాడగలుగుతున్నారు అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో అది మరి పే ఎలా ఉంటుంది అని అంటే ఒకవేళ ఇప్పుడు మనకి జపాన్లో నాన్ జాపనీస్ కంపెనీస్ కూడా ఉంటాయి, బట్ కంపారిటివ్లీ ఆబ్వియస్లీ పే ఎక్కువ ఉంటుంది జపనీస్ వస్తేనే. ఇప్పుడు మనకి లాంగ్వేజ్ మంచిగా వచ్చు అని అంటే మనకి పే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇండియాలో జాబ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బైలింగ్వల్, నాన్ బైలింగ్వల్ అని రెండు ఉంటాయి. బైలింగ్వల్ అంటే లాంగ్వేజ్ వచ్చినోడు అనమాట, టెక్నికల్ స్కిల్తో పాటు ఏదో ఒక జపనీస్, చైనీస్ ఇట్లాంటి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని బైలింగ్వల్స్ అంటారు. సో బైలింగ్వల్గా మీరు కంపెనీలో జాయిన్ అయితే మీ పే అనేది కంపారిటివ్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెషర్గా నేను ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నానంటే నాకు బేసిక్ పే 3.5 ఇస్తారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 3.5 ఇస్తారు, నేను జాయిన్ అవుతాను. అదే నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు టెక్నికల్ స్కిల్ ఉంది ప్లస్ జపనీస్ కూడా ఉందనంటే తను బైలింగ్వల్ అనమాట. సో తనకి ఒక 4 lakhs ఇస్తారనమాట. సో డిఫరెన్స్ ఉంటుంది. మీకు జపనీస్ లాంగ్వేజ్ వస్తే ప్యాకేజ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత లాంగ్వేజ్ అలవెన్స్ అని ఉంటుంది అనమాట. సో మీరు జపనీస్ ప్రాజెక్ట్స్కి వర్క్ చేస్తుంటే, జపనీస్ క్లయింట్స్తో వర్క్ చేస్తుంటే కనుక మీది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక జపనీస్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, అది N5 అయిపోయింది. సో నేను ఒక జపనీస్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తే కనుక నాకు నా లెవెల్కి తగినట్టు పే వస్తుంది అనమాట, లాంగ్వేజ్ అలవెన్స్. సో ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడే ఇప్పుడు N5 అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ 2000, N4 అయితే 4000, N3 అయితే 8000, N2 అయితే 16000, N1 అయితే 32000. సో ఇట్లాగా మనకి లెవెల్ పెరిగే కొద్దీ పే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్రతి నెలకి నేను చెప్తున్నాను, నెలకి ఇంత వస్తుంది అనమాట ఈ లాంగ్వేజ్ అలవెన్స్. సో మనకి పే చేస్తారు. సో
అది ఇండియాలో అయితే ఇప్పుడు అన్ని జాపనీస్ కంపెనీస్లో ఉంటుందా అంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ ద క్లయింట్ అనమాట. సో మనం ప్రాజెక్ట్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటేనే ఇది కన్సిడర్ చేస్తారు. సో ఇది మనకి ఇండియాలో ఛాన్స్ అనమాట. మన ప్యాకేజ్ పెరుగుతుంది, అలాగే మనం ఇంటర్ప్రెటర్స్గా వర్క్ చేస్తాము. అంటే మన టెక్నికల్ ఫీల్డ్లో ఏదైతే వర్క్ ఉంటుందో అది చేసుకుంటూ ప్యారలల్గా ఇంటర్ప్రిటర్స్గా వర్క్ చేయడము, ఇంకా ఏదన్నా జాపనీస్ రిలేటెడ్ వర్క్ కొంచెం ఎక్స్ట్రా వర్కే ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్ మీకు సపరేట్గా ప్యాకేజ్ ఉంటుంది అనమాట. సో అది బైలింగ్ అంటే మీరు జాపనీస్ నేర్చుకుంటే మీకు ఉండే బెనిఫిట్స్ ఇండియాలో అయితే ఇవి, జపాన్లో అయితే అవి. సో అది జాపనీస్ గురించి. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మనం లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి, అసలు ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు ఎలా నేర్చుకోవాలి, సోర్సెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తే ఎగ్జామ్స్ క్లియర్ చేయగలం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ నా దగ్గర వైట్ బోర్డ్ అండ్ మార్కర్స్ లేవు సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఐ జస్ట్ మీకు నా దగ్గర బుక్స్ ఉన్నాయి, నేను నార్మల్గానే చూపిస్తాను. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మీకు లెసన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ అడ్జస్ట్ దిస్ టైమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జపనీస్ నేర్చుకోవడానికి సోర్స్ వచ్చేసి నేను ఫస్ట్ లెవెల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఏం చెప్పాను, N5 అని చెప్పాను కదా. సో N5కి మనకు కావాల్సిన బుక్స్ ఈ రెండు అనమాట. మిన్నాను నిహోంగో అంటే జపనీస్ లాంగ్వేజ్, నిహోన్ అంటే జపాన్, గో అంటే లాంగ్వేజ్. సో జపనీస్ లాంగ్వేజ్ అనమాట. సో ఈ జపనీస్ లాంగ్వేజ్కి ఫస్ట్ లెవెల్కి మనకి 25 లెసన్స్ ఉంటాయి. చూడండి, లెసన్స్ 1 to 12 అండ్ 13 to 25. సో మనకి మొత్తం 25 లెసన్స్ ఉంటాయి ఫస్ట్ లెసన్లు. సో ఈ బుక్స్ అనేవి అమెజాన్లో దొరుకుతాయి. ఈ బుక్స్ని నేను మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసుకోండి. అలాగే లేదక్క మాకు ఆర్డర్ పెట్టుకునేంత వద్దు, సాఫ్ట్ కాపీస్ ఏమన్నా ఉన్నాయా అని అంటే అవి కూడా నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను అవి ఇన్స్టాగ్రామ్లో బయోలో కూడా పోస్ట్ చేశాను, అప్లోడ్ చేసుకున్నాను లింక్ ట్రీలో. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. సో ఈ రెండు బుక్స్ అనమాట. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ అయితే క్యారెక్టర్స్ అనేవి చూద్దాం, జపనీస్ క్యారెక్టర్స్ ఏంటి, ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అన్నిటికంటే ముందు మనకు కావాల్సింది కాన్ఫిడెన్స్ అనమాట. నెక్స్ట్ ప్రాక్టీస్. సో చూసి క్యారెక్టర్స్ ఏంటి ఇలా ఉన్నాయని భయపడకుండా కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది అనమాట. అప్పుడే వీ కెన్ బీ ఏబుల్ టు అచీవ్ అనమాట. సో అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జపనీస్లో క్యారెక్టర్స్ ఎన్ని ఉంటాయి ఏంటి, అసలు మనకి ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. సో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో మనకి తెలుగులో ఆ నుంచి బండిరా వరకు ఎలా ఉంటాయో జపనీస్లో మొత్తం 3 రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా హిరాగానా, నెక్స్ట్ది వచ్చేసి కతాకానా, థర్డ్ది వచ్చేసి కాంజీ అనమాట. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ జపనీస్ క్యారెక్టర్స్. ఈ 3 మనం నేర్చుకోవాలి అనమాట. హిరాగానాలో మొత్తం 46 ఆల్ఫాబెట్స్ ఉంటాయి, కథకానాలో కూడా 46 ఉంటాయి. కాంజీ యాక్చువల్గా ఒక 50,000 కాంజీల వరకు ఉంటాయి. కానీ మనం ఒక న్యూస్ పేపర్ చదవడానికి లేదంటే లాంగ్వేజ్ కంప్లీట్గా రావడానికి మనం ఎన్ని నేర్చుకోవాలనంటే దగ్గరగా 2316, రౌండ్ ఫిగర్ మీరు 2500 వేసుకోండి. సో ఇన్ని కాంజీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కంపల్సరీ రావాలా, ఎలా చదవాలి ఏంటి అనేది మనం చూద్దాం. టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది హిరాగానా నేర్చుకోవడం. హిరాగానా, కథాకానా, కాంజీ వీటి డిఫరెన్సెస్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే హిరాగానా నేర్చుకుందాము. హిరాగానాలో మొత్తం 46 ఆల్ఫాబెట్స్ ఉంటాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, మొత్తం 46 ఆల్ఫాబెట్స్ ఆ నుంచి వరకు ఉంటాయన్నమాట. ఇవి హిరాగానా ఆల్ఫా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జపనీస్ అనేది ఎలా రాస్తారు, వాళ్ళ ఆర్డర్ ఏంటి. ఇప్పుడు మనం ఆ నుంచి రాయాలనుకోండి, ఆ ఈ అని చెప్పేసి ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి రాసుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఊ అని చెప్పేసి మొత్తం ఇక్కడ దాకా ఇలా రాసుకుంటే ఆర్డర్లో వెళ్ళిపోతాం కదా. అమ్మ, ఆవు ఇట్లా ఒకవేళ రెండు రాయాలనుకోండి, కింద రాసుకుంటూ వెళ్ళిపోతాం కదా. జపనీస్లో ఎలా అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మొత్తం జపనీస్లో హిరాగానాలో 46 ఆల్ఫాబెట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇందులో రోస్ ఉంటాయి అన్నమాట. ఏమేమి రోస్ అనేది చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రోస్ మొత్తం వచ్చేసి ఆ ఈ ఊ ఏ ఓ, కాకి కూకే కో, సాషి సూసే సో, తాచి చూ తేతో, నాని నూనె నో, హాహి ఫూ హే హో, మామి మూమేమో, యాయుయో రారి రూరేరో, వా ఓ
సో ఇవి మొత్తం 46 అనమాట. సో మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆక సాతాన్న హామ యారావా. ఇప్పుడు మనకి జాపనీస్ గుర్తుపెట్టుకోవడానికి జాపనీస్ వాళ్ళు చాలా సాంగ్స్ అనేవి రాశారు. సో అవి లింక్స్ నేను షేర్ చేస్తా, అవి వింటూ మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ప్రొనౌన్సియేషన్ సేమ్, ఆ ఈ ఉ ఏ ఓ, కాకి కుకేకో, సాషి సూసేసో. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, షీ వస్తుంది, ఛీ చూ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఫూ వస్తుంది. డిఫరెంట్గా ప్రొనౌన్స్ అవుతున్న వర్డ్స్ ఎక్సెప్షన్స్ అంటాం. సో ఆ ఎక్సెప్షన్స్ చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 46 చదవాలన్నమాట. మరి రాసేటప్పుడు వీటిని ఎలా రాయాలి అని అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, తెలుగులో అనుకోండి రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి రాసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఏమన్నా సెంటెన్సెస్ కానీ ఇవన్నీ రాయాలనుకుంటే ఇట్లా రాసుకుని నెక్స్ట్ లైన్కి వస్తాం కదా. జపనీస్లో ఎలా రాస్తారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మీకు అర్థం అవడం కోసం రాశాను, ఆ ఈ ఉ ఏ ఓ. సో వీటిని యాక్చువల్గా ఎలా రాస్తారంటే పై నుంచి కిందకి రాస్తారు. ఆ ఈ ఉ ఏ ఓ. మీరేం టెన్షన్ పడద్దు ఈ ఆల్ఫాబెట్స్ని చూసి. సో ఆ ఈ ఉ ఏ ఓ పైనుంచి కిందకి రాస్తారనమాట ఆర్డర్. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే దీని నెక్స్ట్ ఈ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తారనమాట. నెక్స్ట్ది ఏంటి, కాకి కూకేకో కదా. సో ఈ కాకి కూకేను కోని ఇక్కడ రాస్తారనమాట, కాకి కూ కే కో. సో ఇలాగా మనం జాపనీస్ రైటింగ్ అనేది ఇలా రాసుకుంటారనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. పైనుంచి కిందకి రాస్తారు రాయాలనుకున్నవన్నీ కూడా. దాని నెక్స్ట్ లైన్కి వచ్చేటప్పటికి లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తారనమాట, కాకి కుకేకో. నెక్స్ట్ సాషి సూసేసో ఇలా రాసుకుంటూ వెళ్తారనమాట. ఇది జాపనీస్ రైటింగ్ యొక్క రిప్రజెంటేషన్. సో దీనికి సంబంధించి మీరేం కంగారు పడద్దు, నేను ఆల్రెడీ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ వీడియోస్ని మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా చదవాలి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి హిరాగానా నేర్చుకోవడం మన ఫస్ట్ టాస్క్ అనమాట జాపనీస్లో. టెన్షన్ పడద్దు, నేను చెప్తున్నాను కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు టెన్షన్ అయితే పడద్దు. నేను చెప్పాను కదా, ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ గెట్. సో మనం ఆ నుంచి ఫస్ట్ ఆ ఎలా రాయాలి, ఈ ఎలా రాయాలి, ఊ ఎలా రాయాలి, ఏ ఎలా రాయాలి, ఓ ఎలా రాయాలి, ఇవన్నీ ట్యుటోరియల్ నేను మీకు యూట్యూబ్ లింక్ అనేది పెడతాను, అందులోకి వెళ్ళి మీరు నేర్చుకోండి. ఇప్పుడు మొత్తం 46 ఉన్నాయి కదా, డైలీ 5 నేర్చుకోండి. ఈరోజు ఆ రో నేర్చుకున్నారు, నెక్స్ట్ కా రో, దాని రో ఏంటి, కాకి కుకే. నెక్స్ట్ సారో, తా నా హా మా యా రా వా. సో ఈ రోస్ అనేవి నేర్చుకోవాలన్నమాట. ఇది నేర్చుకోవడం ఈజీయే. సో ఫస్ట్ అయితే మీరు హిరాగానా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి అని అంటే, మీరు ఇవన్నీ కూడా బై హార్ట్ చేయాలి. ఎందుకంటే ఇవి ఆల్ఫాబెట్స్, మన ఇష్టం వచ్చినట్టు రాయటానికి ఉండదు, ప్రాక్టీస్ చేయాలి మల్టిపుల్ టైమ్స్. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు, ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉండదు, వేరే లాంగ్వేజ్లో ఉండదు, ఓన్లీ జాపనీస్లో ఉంటుంది. సో మీరు జాపనీస్ని యూ షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ అనమాట, రీడ్ అండ్ అండర్స్టాండ్ అనమాట. సో రాయాల్సిన నెసెసిటీ లేదు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 5 టైమ్స్ లేదా 6 టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ప్రాక్టీస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా ఈ నో అనే వర్డ్ ఇచ్చేసి ఇది ఏంట్రా చెప్పరా అని అడిగినప్పుడు చెప్పగలిగేలాగా మీరు చదవాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ హిరాగానా నేర్చుకోవాలి. మీరేం చూసి కంగారు పడద్దు, నేను జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. హిరాగానా కథకానా సేమ్ అనమాట. ఆ ఈ ఓ కాకి కుకేకో అన్ని ప్రొనౌన్సియేషన్స్ అన్నీ సిమిలరే, ఆల్ఫాబెట్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. సో అవొక్కటి మనం నేర్చుకోగలిగితే చాలు. ఇవి కూడా 46 ఉంటాయి. ఇవి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఆ సోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూసి మీరు చదువుకోండి. రిమెంబర్, ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ గెట్ అనమాట. సో ఈ వర్డ్ ఏంట్రా అని అన్నప్పుడు ఇది హే అని చెప్పగలిగే క్యాపబిలిటీ మీకు ఉండాలన్నమాట. ఇది లెటర్, ఇది లెటర్, ఇది. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్లో రాసేటప్పుడు చెప్పాను కదా, వేరే లాంగ్వేజ్ కానీ వేరే ట్రాన్స్లేషన్స్ కానీ ఏమి ఉండవు, జాపనీస్లోనే ఉంటుంది. సో హిరాగానా కథకానా కంపల్సరీ రావాలన్నమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఈ బుక్స్ చెప్పాను కదా, సో ఫస్ట్ స్టెప్ మనం జాపనీస్ నేర్చుకోవడానికి హిరాగానా కథకానా నేర్చుకోవాలని చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి మొత్తం 25 లెసన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ మనకి 1 to 12 లెసన్స్ ఉన్నాయి. ఇది ఒక బుక్. సో నేను లెసన్ 1 ఓపెన్ చేస్తాను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం. సో ఇది లెసన్ 1. సో లెసన్ 1 ఉంది కదా, సో ప్రతి లెసన్లో మనకి వొకాబ్యులరీ ఉంటుంది, అలాగే గ్రామర్ ఉంటుంది అనమాట. సో మీరు వన్స్ హిరాగానా కథకానా నేర్చేసుకున్నారు అని అంటే కనుక
యూ కెన్ గో ఫర్ ద గ్రామర్ అనమాట. కాంజీ కూడా ఉంటుంది, అది నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాంజీ అనేది పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ అనమాట. చైనా నుంచి వాళ్ళు కొన్ని లెటర్స్ని డిరైవ్ చేసుకున్నారు, తీసుకొని వాళ్ళు వాళ్ళ ఓన్ కాంజీ రాసుకున్నారనమాట. సో మొత్తం మనకి చెప్పాను కదా, జపనీస్ కంప్లీట్గా నేర్చుకోవాలి అని అంటే సుమారుగా 2500 కాంజీ అనేది మనం చదువుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ లెసన్ 1లో మనకి వొకాబులరీ ఉంటుంది. సో ఇది వచ్చేసి అదే నేను చెప్పాను, ఇప్పుడు మీకు హిరాగానా వచ్చింది అనుకోండి, హిరాగానా చదివేసిన తర్వాత ఈ లెటర్ ఏంటి, వా తా షి, వతాషి అంటే ఐ, అనత యు, అనోహితో అనోకత అనోకత అంటే దట్ పర్సన్, హీ ఆర్ షీ. నెక్స్ట్ సాన్, చాన్, జిన్, సెన్సై. సో ఇవన్నీ మనకి ఎలా చదవడం వస్తుంది అని అంటే, మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, హిరాగానా కథకానా చదవడం వస్తే ఇవి చదవగలం అనమాట మనం. సో అందుకని ఫస్ట్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ హిరాగానా కథకానా. నాకు తెలిసి అవి ఒక 1 వీక్లో మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. పర్ఫెక్ట్గా నేర్చుకోండి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది అనమాట. సో ఈ వొకాబులరీ ఇలా చదువుకోవాలన్నమాట. ప్రతి వొకాబులరీ, ప్రతి లెసన్లో ఉన్న వొకాబులరీ చదవాలి. నెక్స్ట్ మనకి గ్రామర్ ఉంటుంది, గ్రామర్ నోట్స్ అని రాసింది కదా, ఈ గ్రామర్ నోట్స్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ని చదవాలన్నమాట. సో ఇందులో మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది, సో మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. లేదక్క మాకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అంటే నేను టైం తీసుకొని అట్లీస్ట్ డైలీ ఒక లెసన్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ N1 N2 దస్, నౌన్ 1 నౌన్ 2 దస్, N1 N2 జారీ మాసన్. సో ఇలా పాయింట్స్ ఉంటాయి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో ఇస్తారు, అలా మనం చదువుకోవాలన్నమాట గ్రామర్ అనేది. సో ఇలాగా మొత్తం అలాగా 25 లెసన్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో 12 లెసన్స్, ఇంకొక బుక్ ఎక్కడుంది, ఇందులో 12 లెసన్స్, అలాగే ఇందులో 12 లెసన్స్, మొత్తం 13 లెసన్స్. ఇందులో మొత్తం 25 లెసన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ 25 లెసన్స్ని మనం నేర్చుకోగలిగితే వీ కెన్ బీ ఏబుల్ టు క్లియర్ ఆర్ ఫస్ట్ లెవెల్ అనమాట. N5 లెవెల్కి 25 లెసన్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాంజీ అనమాట. సో కాంజీ అనేవి పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్. సో జపాన్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాంజీలు, హిరాగానా, కథగానా ఎక్కువ చూస్తాం అనమాట. ఈ 3 కాంబినేషన్స్తో బిల్డ్ అయిన లాంగ్వేజే జాపనీస్ లాంగ్వేజ్ అనమాట. సో మీరు ఫస్ట్ చూడగానే భయపడిపోవద్దు, బెదిరిపోవద్దు, నేను ఫస్ట్ అదే మీకు చెప్తున్నాను. సో మొత్తం నేను ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఆల్రెడీ అటాచ్ చేశాను, మళ్ళీ మీకోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చూసుకోండి. సో ఫస్ట్ అయితే కాంజీ ఉంటాయి. సో నేను చెప్పాను కదా మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి కదా జాపనీస్లో. ఫస్ట్ 2 లెవెల్స్లో మనం కాంజీ మొత్తం ఎన్ని ఉంటాయి అని అంటే 320 కాంజీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, మీకు ఇన్ కేస్ చూడండి 320 కాంజీ. ఏది 2 లెవెల్స్కి. ఫస్ట్ లెవెల్ ఏంటి మనకి N5 కదా, N5లో మనం నేర్చుకోవాల్సింది 1 నుంచి 120 వరకు అనమాట. 120 కాంజీ వరకు నేర్చుకుంటే సరిపోతుంది, 1 to 120. సో మనం లోపల కాంజీస్ అన్నీ ఇవన్నీ కూడా ఎలా చదవాలి ఏంటి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆల్రెడీ వీడియో లెంత్ అయిపోయింది, ఎక్కువ లెంత్ అయిపోతుంది, సో ఎక్కువ మంది పేషెంట్స్గా చూడలేరు. సో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇవైతే కాంజీ అనమాట, మనం 120 నేర్చుకోవాలి. సో వీటికి సంబంధించి గ్రామర్ ఎలా నేర్చుకోవాలి, వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి, కాంజీ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా నేను మీకు సోర్సెస్ పెడతాను, అవి ఒక్కసారి చూడండి. మీకు ఎవరికైనా నువ్వు టీచ్ చేస్తే నేర్చుకుంటాను అని అంటే, మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. సో బేసిక్ ఐడియా కోసం వీడియో చేస్తున్నాను. సో ఇదండి జపనీస్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి, ఒక రోడ్ మ్యాప్ అయితే మీకు ఇచ్చాను, మీకు బెనిఫిట్స్ చెప్పాను, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి. కష్టంగానే ఉంటుంది, బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో మనం టఫ్గానే ఉంటుంది, బట్ దట్స్ పాసిబుల్, మనం చేయొచ్చు. నేనైతే N5 1 మంత్లో క్లియర్ చేసుకున్నాను. బికాజ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అట్లీస్ట్ డైలీ 2 hours కూర్చొని మీరు చదవగలిగితే ఇట్ వుడ్ బీ ఈజియర్ ఫర్ యూ టు క్లియర్ ది ఎగ్జామ్. ఇట్స్ వెరీ ఈజీ. సో మీరు 1 month నేర్చుకున్నా, 6 months నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి, చక్కగా చదవండి, తరువుగా ప్రాక్టీస్ చేయండి. డైలీ మీ ఫ్రెండ్స్తో కానీ లేదా నాతో అయినా సరే యూ కెన్ కమెంట్, we can schedule a class in Zoom and we can discuss. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో హెల్ప్ చేస్తాను నాకు పాసిబిలిటీస్ ఉన్న సోర్సెస్ నుంచి. ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఎక్కువ, ఎందుకంటే నేను ఇన్స్టాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను, సో మీరు అక్కడ కాంటాక్ట్ అయితే ఐ వుడ్ బీ హ్యాపీ. ఆల్సో చాలామంది అమ్మ, తల్లి, అక్క అని చెప్పేసి చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా ముచ్చటేస్తుంది అనమాట కామెంట్స్ చూస్తుంటే. అలాగే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, యాక్చువల్లీ జపాన్కి వెళ్ళాలని సీరియస్గా ఉన్నారు, చాలామంది క్లాసెస్
క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు నా దగ్గర. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవుతాను అంటే ఐఎమ్ దేర్, ఐఎమ్ హియర్ టు సపోర్ట్. సో సో ఈ రోజుకైతే ఇదే అండి. సో ఇప్పటికీ చాలా లెందీ అయిపోయింది వీడియో. ఇంతవరకు నాతో ఉండి అన్నీ విన్నందుకు థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ, లాంగ్వేజ్ జర్నీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రీచ్ అవుట్ టు మీ అండ్ బై బాయ్.